अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 65వ సూక్తం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 66వ సూక్తం ప్రారంభించుకుంటాం. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికి ఎంతో అస్తు. ప్రకృత వంశరామः. చూడండి, సత్యాదశ పథే, సత్యాత్ పంచమి విభక్తి ఏకవచనం, అశపథే సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి నా శపథః అశపథః తస్మిన్ అశపథే నైతత్పురుష సమాసం. అనువృత్తి వచ్చేసి ఇక్కడ మనకు క్రియః డాచ్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఆశపథే వాచ్యే సత్యశబ్దాత్ డాచ్ ప్రత్యయో భవతి క్రియో యోగే. ఆశపథే వాచ్యే సత్యశబ్దాత్ డాచ్ ప్రత్యయో భవతి క్రియో యోగే. ఉదాహరణకి సత్యా కరోతి, వణిక్ భాండం. ఆశపథే వాచ్య, ఆశపథ వాచ్య విద్యమానంగా ఉన్నట్లయితే సత్య శబ్దం చేత డాచ్ ప్రత్యయం వస్తుంది. ఆశపథే వాచ్యే సత్య శబ్దం చేత డాచ్ ప్రత్యయం వస్తుంది. ఆశపథే వాచ్యే సూత్రంలో ఆశపథ అని చెప్పుకున్నాం. నా శపథః ఆశపథః. ఇక్కడ శపథ వాచ్య విద్యమానంగా ఉండకూడదు, నిషేధించాలన్నమాట. అలాంటి శపథ వాచ్యము లేనట్లయితే సత్య శబ్దం చేత క్రీధాతు యొక్క యోగం, ఇక్కడ మళ్ళీ క్రీధాతు స్టార్ట్ అయింది అనమాట. అందుకే ఆ శపథే వాచ్యే సత్య శబ్దాత్ డాచ్ ప్రత్యయో భవతి క్రియ యొక్క క్రియధాతు యొక్క యోగంలో అని చెప్పి మంచి. ఉదాహరణకి అదేవిధంగా సత్య కరోతి, వణిక్ భాండం. అందుకే సత్య ప్రాతిపదికం చేత కరోతి క్రియధాతుక యోగం ఉంది కాబట్టి ఇక్కడ మన ప్రకృతి సూత్రం ప్రకారం డాచ్ ప్రత్యయం వచ్చింది. డాచ్ ప్రత్యయం కంటే ముందు లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఇక్కడ మన టీ భాగం లోపం చేసుకుంటాం. తర్వాత ఇక్కడ అకారాంతానికి దీర్ఘం వస్తుంది. అస్యత్స్వ ప్రకారంగా అస్యత్స్వైన చీ ప్రత్యాంతాత్ ఆ మిగులుతుంది. ఇక్కడ టీ భాగం లోపం చేస్తాం, కేవలం ఆ కలుపుకుంటామండి, ఏం చేయలేదు ఇక్కడ. సో సత్యాలో ఉండే యకారంలో ఉండే అకారం లోపిస్తుంది కాబట్టి టీ భాగం లోపిస్తుంది కాబట్టి పక్కన ఉన్న ఆ కలుపుకుంటే సత్య అనే రూపం సిద్ధిస్తుంది. తర్వాత స్వీకరించుకుంటాం. దానికి అవేశంజ ఉంది కాబట్టి అవ్య దాప్ సుపహ ప్రకారం సుప్లుప్ చేసేసుకుంటాం. అస్తే ఈ రకంగా మనకు
సత్య కరోతి అనే రూపం సిద్ధిస్తుంది. ఈ వణిక్ భాండం అనేది అందులో భాగం అంట. ఆ వాక్య ప్రయోగం యొక్క స్వరూపం అక్కడ చూపించబడింది. అస్తు ఇక్కడ సత్య కరోతి వణిక్ భాండం అంటే బర్తన్ ముజే ఖరీదనా హై ఐసా బనియా సత్య कहता है. बर्तन मुझे खरीदना है ऐसा बनिया सत्य कहता है. ऐसा बनिया सत्य कहता है. శపథం అంటూ ఏం లేదంట. ఆ శపథాలు సామాన్యంగా చెప్పి ఇక్కడ చెప్తున్నట్టు. అందుకే మనకు ఈ రూపంలో బర్తన్ మొదలగు పాత్ర విశేషాలు ఏవైతే ఉన్నాయో కొనటం అనమాట. ఇక్కడ కొంటున్నా అన్నమాట. ముజే నేను కొనాలని చెప్పి అలాంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకుంటాను. ఈ రకంగా కొనాలి అనేది అక్కడ వ్యాపారి ఏం చెప్తున్నాడో అది తథ్యకథనం అన్నమాట. క్రేతవ్యమితి తథ్యం యహ వదతి యహ కరోతి తథ్యం యహ తథ్యం కరోతి. తథ్యమైనటువంటి వచనాన్ని ఎవరు చెప్తారో అతని ఇక్కడ మనం సత్య కరోతి అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే సత్య అనే సూత్రం చేత మనకు ఆంప్రత్యం తీసుకుంటాం. ద్వివచనంలో సత్యం కరోతి కర్మపదం కాబట్టి ద్వితీయ భక్తి ఏకవచనం ఆంప్రత్యం తెచ్చుకుంటాము. తర్వాత మనం అనుబంధ లోపం చేసుకుని సత్య మిగులుతుంది. ఈ స్థితిలో దాస్పత్యం వస్తుందన్నమాట. దాస్పత్యం వచ్చిందా అనుబంధ లోపం చేసుకుని సత్య కరోతి మన రూపసిద్ధి ఎలా చెప్పుకున్నా ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చెప్పడం ఆశపథం కాకుండా డైరెక్ట్ గా వచ్చిందని చెప్పేసామట. అంటే యథార్థమైన కథనం చెప్తున్నాడని అర్థం తీసుకోవాలి. ఒకవేళ శపథం చేసి చెప్పాము శపథేతు సత్యం కరోతి విప్రహ. ఒకవేళ శపథం అంటే అక్కడ శపథార్థం ఉన్నట్లయితే అంటే సంకల్పార్థం శపథం తీసుకుని చెప్పినట్లయితే అక్కడ దాస్పత్యం రాదన్నమాట. అప్పుడు సత్యం కరోతి అని వస్తుందన్నమాట. సత్యం అంటే బ్రాహ్మణ శపథం తీసుకుంటున్నాడు, శపథపూర్వకం చెప్తున్నాడు. అప్పుడు సత్య కరోతి కాకుండా సత్యమే వస్తుందన్నమాట. అక్కడ విగ్రహ వాక్యమే ఉంటుందన్నమాట. అది ఇక్కడ మనం తీసుకోండి. జీ సోమనాథ్ గారు. అదే ఇక్కడ అశపథం అన్నారు కదా, దాన్ని ఎలాగా ఇక్కడ అశపథం ఏది ఇక్కడ ఏ సందర్భంగా తీసుకోవాలి అశపథం అనేది డౌట్, అంతే, ఇంకేం లేదు. అశపథం అంటే ఎటువంటి శపథం లేకుండా నేను పని తీసుకుంటా అని చెప్తున్నా గట్టిగా. ఇక్కడ శపథం అంటే మనం ప్రామిస్ అంటాం, ఆ శపథం ఏనా ఇక్కడ అర్థం? శపథం అంటే సంకల్పం ఒక రకంగా మాట. ప్రామిస్ కాదా? ప్రామిస్ కాదు, కాదు. అలా అది కూడా ఒక రకంగా మనం వివక్ష యొక్క తాత్పర్యం. నేను శబ్దం చేస్తున్నాను, ఈ పుస్తకాలు మొత్తం కొనేస్తాను, అదే కదా, అలాగే చెప్తారు కదా. అది అవును, వివక్షకి తీసుకెళ్తొచ్చు. అదే శబ్దాన్ని నేను అంటే ఎటువంటి సంకల్పం లేకుండా తీసుకున్నాను. వ్యాపారులు ఏంటి, వాళ్ళకి అదే పనిలో ఉంటది కాబట్టి దాంట్లో శబ్దం చేయాల్సిన అవసరం నువ్వు తీసుకుంటా అని చెప్పి అది ఎంత కూడా మాట ఇవ్వటం అండి. మాట ఇవ్వటం అండి, సంకల్పించడము. ఓకేనా? వర్డ్ అన్నట్టు కదండి. ఇది మాట ఇవ్వటం కన్నా ఇది కొద్దిగా ఇంకా డిగ్రీ ఎక్కువ. ఇక్కడ ఎందుకంటే చెప్పిన తర్వాత ఎన్నిక అడుగు వేయకూడదు శబ్దం తీసుకున్న తర్వాత. అది మళ్ళీ వెనక పోకూడదు. మాట అయితే వెనక తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది వెనక తీసుకోకూడదు, విత్డ్రా చేసుకోవడానికి లేదు ఇక్కడ. అంటే ప్రతిజ్ఞ అవుతుందండి అప్పుడు. అంటే ఇక్కడ ఆ శబ్దం తీసుకోలే కదా, డైరెక్ట్ గా తీసేసుకుంటాడు. అంతే ఇక్కడ శపథపూర్వకంగా తీసుకోలేమాట. ఆ శపథే ఇక్కడ ఒక నియమంగా చెప్తున్నారు, ఒక రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అశపథం కంపల్సరీ సహజం జరిగిపోతుంది. వ్యాపార పని ఏంటి, కొనాల్సింది అది ఎక్కువనే కొనాల్సింది, తక్కువనే కొన వ్యాపారం అంతే. ఈ రోజు ఎక్కువ అని చెప్పి మానేయడమాట, శపథం చేద్దామాట. కొంతమంది వ్యాపారం చేయకుంటే ఇంత ఉంటే కొంటాను కదా, కొనను నియమం ఉంటుంది అక్కడ. ఇక్కడ నియమం లేదన్నమాట. బార్గెన్ సిస్టమ్. అంటే మాట అంటే తీసుకోవాల్సిందే.
ఆ, అదే అన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ చూడండి, మద్రాత్ పరివాపనే. మద్రాత్ పంచమి విభక్తి ఏకవచనం, పరివాపనే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కృయ డాస్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పదశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. పరివాపనం అంటే ముండనం. పరివాపనం అంటే ఏమిటి? ముండనం. అర్థ ఇక్కడ అర్థం వచ్చేసి మద్ర శబ్ద సూచన. మద్రాత్ పరివాపని అని చెప్పాం కదా. మద్ర పంచమి విభక్తి ఏకవచనం, పరివాపని సప్తమి ఏకవచనం చెప్పినాం. అనువృత్తి క్రియ డాత్ తదితాహ ఇవే సామాన్యంగా వస్తున్నాయి. జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పదశ్చ. ఇక్కడ పరివాపనం చెప్పుకున్నాం, ముండనం చెప్పుకున్నాం. ఏంటి పరివాపనం? ముండనం అంటే ముండనం చేసుకోవడం అంట. అలాంటి సందర్భంలో ఇలాంటి ముండన వాక్యం ఉన్నట్లయితే, అందుకే మద్ర శబ్దాత్ పరివాపనే క్రియోయోగే. మద్ర శబ్దం చేత పరివాపనే అర్థంలో, పరివాపనం అంటే ముండనార్థంలో క్రియ ధాతు యొక్క యోగం ఉన్నట్లయితే డాస్ ప్రత్యయం వస్తుంది. క్రియో యోగే, క్రియ ధాతు యొక్క యోగం డాస్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకు మద్రా కరోతి. ఒకవేళ ఇక్కడ పరివాపనార్థం లేదనుకోండి, అక్కడ మద్రం కరోతి అలా వస్తుంది అన్నమాట. ఇక్కడ మద్ర శబ్దం కాబట్టి ఇక్కడ మంగళ పర్యావాచ శబ్దం అంటే ఇది. మద్ర శబ్దం ఏంటి? మంగళవాచక శబ్దం. మంగళవాచక పర్యాయవాచ శబ్దం అనమాట. అలాగే పరివాప్ అనే ముండన్ శబ్దం చెప్తాను. పరివాప్ అంటే ముండన్ అని చెప్పుకున్నాం. మద్ర శబ్దం చేత ముండన్ వాచ్యం ఉన్నట్లయితే ఆ కుని ధాతు యొక్క యోగంలో డాస్ ప్రత్యయం వస్తుంది. కుని ధాతు యొక్క యోగంలో వస్తుంది, డాస్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఇక్కడ మద్రా కరోతి. शुभ मुंडन को करता है. शुभ मुंडन को करता है అనేది ఇక్కడ అర్థం ఇవ్వబడింది అన్నమాట. అస్తు ఇక్కడ మనం పైన చెప్పిన విధంగానే అర్థం చేసుకోవాలి. శుభ ముండన్ కో కర్తా హై. అంటే ఇక్కడ మంగళాలతో ఉండాలి. అంటే ఇక్కడ ముండనార్థం విద్యమానంగా ఉన్నట్లే, పరివాపం అంటే ముండనార్థం గమ్యమానంగా ఉన్నట్లయితేనే అలాంటి మంగళార్థకు, అంటే అది మంగళార్థకమైన శబ్దమే ఉండాలి. అది ముండనార్థాన్ని ముండనం యొక్క అర్థం గమ్యమానంగా ఉన్నట్లయితే అప్పుడు క్రియధాతు చేత మనకు క్రియధాతు యొక్క యోగంలో డాస్ ప్రత్యయం వస్తుంది అనేది మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ అదే విధంగా మధ్య శబ్దం ముండన వాచక సందర్భంలో ఉంది కాబట్టి మనకు మద్రాత్ పరివాపన ప్రకృతి సూత్రం ప్రకారంగా డాస్ ప్రత్యయం తెచ్చుకొని ఇక్కడ మద్రా కరోతిని రూపం సిద్ధింపజేసుకుంటామంట. ఇక్కడ భద్రం కరోతిలో మనకు ఇది ముండనవాచ శబ్దం కాదనమాట. అంటే మంగళవాచకం భద్రం శబ్దం మంగళార్థంలో వచ్చినప్పటికీ కూడా అక్కడ అంటే ముండన అర్థం గమ్యమానం లేదు కాబట్టి రాలేదన్నమాట. అందుకే భద్రం కరోతి అది విగ్రహవాక్య రూపంలో ఉంటుందన్నమాట. అంటే కేవలం మంగళార్థం బోధిస్తుంది కానీ మాంగళికం అంటే ముండనార్థం బోధించడం అనమాట. అందుకే ఇక్కడ మనకు అక్కడ కాదు, కేవలం ఈ సందర్భంలో మాత్రమే మనకు మద్రా కరోతి ప్రయోగం చూసాం. ఇక్కడ మద్ర శబ్దం ముండిన వాచక అర్థంలో ఉంది కానీ క్రియధాతు యొక్క యోగం డాస్పతిని తీసుకుని రూపం తయారు చేసుకున్నాం. అస్తు పైన సత్యాకరోతి లాగానే మద్రా కరోతి అదే విధంగా అర్థం చేసుకోవాలి. జీ చెప్పండి. మంగళార్థం అంటే ఇది పొట్టు వెంట్రుకలు తీయించడం, తర్వాత ఉపనయనం అప్పుడు కొంచెం అలాంటి ఉపనయనప్పుడు చేస్తారు కదండి. పొట్టు వెంట్రుకలు తీయించడం కూడా మంగళమే కదండి. ఇలాంటి సందర్భాలు మనం తీసుకోవాలండి. అంటే మంగళం ఉన్నప్పుడు మనకు ఇక్కడ మనకు డాచ్ ప్రత్యయం వస్తుంది. డాచ్ ప్రత్యయం అంటే మద్ర అంటే మంగళం కదండి. మంగళము అంటే మంగళార్థం ఉంది కానీ
శుభం కలుగాక, శుభం భూయాత్, మంగళం భవతు అంటాం. కానీ అక్కడ ముండని వివక్ష లేదన్నమాట. అక్కడ ఆశీర్వదించేటప్పుడు మనము అక్కడ ముండన కార్యం లేదు. ఆశీర్వదించడానికి నిమిత్తం భిన్న భిన్నంగా ఉంటుంది. కానీ అక్కడ మాంగళికం కాదు, అంటే ముండని కర్మ కాదనమాట. ముండని కర్మ విద్యమానంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రం మనం చూసుకోవాలి. అది ఇక్కడ విశేషం. నెక్స్ట్ చూడండి. ఓకే, స్పష్టమైంది కదండి. సమాసాంతాః, సమాసాంతాత్, సమాసాంతాః ప్రథమ విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి సమాసస్య అంతాః సమాసాంతాః, సమాసస్య అంతాః సమాసాంతాః, సమాసస్య అంతాః సమాసాంతాః ప్రత్యయాః. ఇది షష్ఠి తత్పురుష సమాసం. ఎందుకంటే మనం సమాసస్య అంతాః సమాసాంతాః అని చెప్పి మనం దగ్గర చెప్తున్నాం, షష్ఠి తత్పురుష సమాసం. అలాగే అవయవ వాచ్య త్రాంత శబ్ద, అవయవ వాచ్య త్రాంత శబ్ద. ఇక్కడ అవయవ అంటే ఏకదేశ వాచ్య శబ్దం అంట. అవయవ వాచ్య వాచి అత్రాంత శబ్ద, అవయవాచి అంత శబ్ద, అవయవాచి అత్ర అంత శబ్ద. ఇక్కడ అంత శబ్దం ఏంటి? అవయవవాచి అంట. అవయవాచి అత్ర అంత శబ్ద. అస్తు. సో ఇక్కడ చూడండి, ఇది అధికార సూత్రం అనమాట. ఒక రకంగా ఏంటి? సమాసాంత అంటే కంచి సమాసం చేసినటువంటి సమాసాంత ప్రాతిపదికం తీసుకుంటాం. సమాసానికి అంతిమంలో మనకు ప్రత్యయాలు వస్తాయండి. అందుకే సమాసస్య అంతాః సమాసాంతాః అంటే సమాసం చేసిన దానికి అంతిమంలో ఏదైతే ఉందో, అంటే సమస్త పదానికి అంతిమంలో ఏదైతే ఉందో, అందుకే సమాసస్య అంతాః సమాసాంతాః. ఏంటి సమాసాంతములు ఏంటి? ఆ సమాసానికి అంతిమంలో ఉన్నటువంటి ప్రత్యయాలు, ప్రత్యయాః. ఈ షష్ఠి తత్పురుష సమాసం అన్నమాట. ఉదాహరణకి అవయవ వాచి అత్ర అంత శబ్ద. అవయవ వాచి అర్థం చదవలేదండి గురువుగారు. అవయవాచి కదా అత్ర అంత శబ్ద. అనువృత్తి వచ్చేసి తద్యుతాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పదశ్చ. ఇప్పుడు చూడండి అర్థ. అధికారో అయం ఆపాద పరిసమాప్తి. ఈ సూత్రం అంటే సమాసాంత పదికం అంటే సమాసానికి అయం ఆపాద పరిసమాప్తి అంటే ఈ పాదానికి సమాప్తి వరకు, అంటే ఈ అధ్యాయం యొక్క చౌథ పాదంలో ఉండే అంతిమ సూత్రం వరకు ఈ అధికారం నడుస్తుంది, సమాసాంత అధికారం నడుస్తుంది అన్నమాట. ఇతోగ్రే ఏ ప్రత్యయాః విహితాః తే సమాసస్య అవయవాః భవంతి. ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి సమాసానికి అవయవంగా వస్తాయన్నమాట. అంటే సమాసమే ఆ సమాసానికి అవయవంగా ఒక భాగం నుంచి కూర్చుంటాయన్నమాట. సమాసస్య అవయవాః భవంతి ఇది వేదితవ్యం. ఆ రకంగా అధికారం ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి అవ్యయీ భావే ప్రయోజనం, అవ్యయీ భావే ప్రయోజనం, ఉపరాజం, అలాగే అధిరాజం, ఉపరాజం, అధిరాజం. ఉపరాజం, అధిరాజం అని చెప్పి మనం చెప్తున్నమాట. మహోదయ పరిశిష్టం కూడా ఇచ్చారు, పరిశిష్టం కూడా ఉంది. జీ ఉపరాజం, అధిరాజం ఇవి మనకు అవిభావ సమాసానికి ప్రయోజనానికి మంచి ఉదాహరణ ఇచ్చామంట. అలాగే ద్విగు సమాసం ఉదాహరణ ద్విపురి, త్రిపురి. ద్వంద్వ సమాసానికి ఎందుకంటే సమాసాంత అని చెప్పాం కదా, అందుకే ఉపరాజం, అధిరాజం సమస్త పదం అన్నమాట. ఆ ద్విగు సమాసంలో ద్విపురి, త్రిపురి ఇవి సమస్త పదాలు. అంటే అంత్యంలో మనకు ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఇక్కడ సమాసాంత ప్రత్యయం తెచ్చుకొని మనకు ద్విపురి, త్రిపురి. అలాగే ద్వంద్వ సమాసంలో కోశ నిషదిని, కోశ నిషదిని, శ్రక్త్వచి, శ్రక్త్వచిని, కోశ నిషదిని, శ్రక్త్వచిని.
ఈ రెండు ద్వంద్వ సమాసానికి సంబంధించి ఉదాహరణ ఇచ్చారు. తత్పురుష సమాసంలో విధురః ప్రధురః, బహుళీ సమాసంలో ఉచ్చై దురః నీచై దురః అని చెప్పి ఇక్కడ మనకు ఉదాహరణలు ఈ రకంగా ఇవ్వబడి అధికార సూత్రం చెప్పుకుని ఇక్కడి నుంచి మొదలుకొని ఈ అధ్యాయ సమాప్తి వరకు ఏ ఏ ప్రత్యయాలు విధానం చేస్తే అవన్నీ కూడా సమాసం యొక్క అవయవం అంటే ఒక దేశంగా ఉంటాయి. ఇక్కడ సూత్రంలో సమాసాంతా అంతశబ్దం సమాసాంతా అంతశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తున్నాడు. అంతశబ్దం ఇక్కడ అవయవం యొక్క పర్యాయ శబ్దం. అవయవానికి అంత అంటే అంతిమంలో ఉంటుంది, అంటే అవయవంగా ఉంటుంది. ఏంటి ఆ ప్రత్యయం అంట. అంతశబ్దం చేత ఇక్కడ అవయవము అంటే సమాసానికి అవయవంగా ఆ ప్రత్యయం వస్తుంది. అంటే అంతశబ్దం అవయవవాచిగా తీసుకో. అంతం అనగానే అంతిమంలో అని అర్థం తీసుకోవచ్చు. అంటే సమాసానికి అవయవంగా ఉంటుంది. అది మధ్యలో కూర్చుంటుందా అంతిమంలో ఉంటుందా అది ప్రత్యయాన్ని బట్టి ఉంటుంది. ఆద్యంతో టెక్కితో ప్రకారంగా ఎక్కడ కూర్చుంటుందో ఎక్కడ రావాలని అక్కడ వస్తున్నాం. ఇక్కడ అంతశబ్దం చేత అవయవ శబ్దం అవయవ అర్థంలో ఉన్నటువంటి శబ్దం యొక్క అర్థం తీసుకోవాలన్నమాట. అందుకే అంతశబ్ద అవయవవాచి అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. వీటి యొక్క సిద్ధి మనం పరిశిష్టం ఇవ్వబడ్డాయి అక్కడ చూడొచ్చు. అక్కడ మనం సమాసం చేయడానికి ఒక ప్రయోజనం కూడా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, మొట్టమొదటికి వచ్చేసి మనకు ఇక్కడ ఉపరాజ్యం అలాగే మనకు ఉదాహరణ ఇవ్వబడ్డాయి. ఉపరాజ్యం అంటే అంతకన్నా ముందు దీనికి విగ్రహవాక్యం చూసినట్లయితే రాజ్ఞ సమీపం, రాజు యొక్క సమీపం, సమీపార్థం ఇక్కడ ఉపాధి అవయవం తీసుకున్నామంట. రాజ్ఞ సమీపం ఉపరాజ్యం. దీని విగ్రహవాక్యం ఏంటి? రాజ్ఞ సమీపం. ఇది విగ్రహవాక్యం, షష్ఠి భక్తి విడగొట్టాం. దీనికి అలౌకిక విగ్రహవాక్యం వస్తుంది. ఉప సమీపార్థులు ఉపాధి అవయవాన్ని ఉపయోగిస్తాం. మన అవయవ సమాసంలో ప్రస్తావించుకున్నామట. సో ఉపసు రాజన్ గస్, ఉపసు రాజన్ గస్. ఇక్కడ మనకు ఉపకుంభం కదా, కాబట్టి అవ్యయభావ సమాసం అవుతుంది. ఏమొస్తుంది? అవ్యయభావ సమాసం అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యయ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ ఉప అనే అవ్యయంతో రాజన్ అనే ప్రాతిపదికానికి సమాసం అవుతుంది. కాబట్టి అవ్యయభావ సమాసం అంటాం. ఎందుకంటే అవ్యయభావ సమాసంలో అవ్యయపదానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉప అనే అవ్యయపదానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి అవ్యయభావ సమాసం మనం చూస్తున్నాం. ఇక్కడ అవ్యయభావ సమాసం కడవని ఏమవుతుంది? వెంటనే అవ్యయం కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంధి వస్తుంది. ప్రాతిపదిక సంధి రావనే సుపో ధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా ఉపస్సు రాజన్ గస్ లో ఉన్నటువంటి సు గస్ అనే రెండో ప్రత్యయాలు విభక్తి ప్రాతిపదికం యొక్క అవయవభూతమైనటువంటి సుప్రత్యయాలు సు గస్ రెండు వెళ్ళిపోతాయి. అప్పుడు ఉపరాజ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో అనశ్చ ఏంటంటే అనశ్చ అంటే ఇక్కడ రాజన్ లో అనంత ఉందంట. అంటే ఆ నా జాలో అకారం, ఇక్కడ నకారం, అంతిమ నకారం. ఇది అనంత ప్రాతిపదికం అంట. అంటే అన్న అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం. అందుకే అన్న అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం కాబట్టి దీనికి విశేషంగా సూత్రం వచ్చింది అనశ్చ సూత్రం వచ్చేసి సమాసాంత టచ్ ప్రత్యోగోటి. ఇక్కడ అనంత ప్రాతిపదికం ఉన్నట్లయితే అనంత ఎందుకు సమాసం ఏ సమాసం అవిభావ సమాసం అయింది అంటే ఉపరాజ అనేది అవిభావ సమాసం. అవిభావ సమాసానికి అంతిమంలో ఉంది అవయంలో అన్న ఉందా అంట. ఉపరాజన్ అనశ్చ ప్రకారం సమాసాంతం కదా, సమాస అని ప్రత్యాంతానికి మనకు టచ్ ప్రత్యయం వచ్చింది. మన ప్రకృతి అనంతం కాబట్టి అనంత ప్రాతిపదిక టచ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే రాజన్ టచ్ క్రమం చూపించి ఆ మిగులుతుంది. తర్వాత సు తెచ్చుకుంటాము, టచ్ తెచ్చుకుంటాం, టచ్ క్రమం లోపల చేస్తే ఆ మిగులుతున్నాం. టచ్ లో చకారానికి హలంత్యం, టకారానికి చుట్టూ ప్రకారంగా ఇత్సం చేస్తే టాలో మాత్రం మిగులుతున్నాం. అందుకే ఉపరాజన్ ఆ పక్కన సు తెచ్చుకున్నాం. యచిభం ప్రకారంగా యచిభం భస్య మళ్ళా భస్య దిగాలి నస్తదితే ప్రకారంగా ఇక్కడ టచ్ ప్రత్యయం తదిత ప్రత్యాంతం కాబట్టి ఆ టచ్ స్థానంలో ఆ మిగిలింది. అని తదిత ప్రత్యాంతం కాబట్టి ముందున్నటువంటి టీ భాగం లోపిస్తున్నాం. రాజన్ లో ఉండేటువంటి అనుభాగం లోపిస్తున్నాం. అప్పుడు ఉపరాజన్ ఆ సు ఉపరాజన్ అనుభావం లోపిస్తున్నామట.
ఇక్కడ అవిభావ సంజ్ఞ చేశాం కాబట్టి కింద టచ్ प्रत्यय के समास के अवयव కాబట్టి టచ్ సహిత ఉపరాజ అవిభావ టచ్ సహిత ఎందుకంటే టచ్ ప్రత్యయం వచ్చింది సమాసానికి అంతిమంలో వచ్చింది అంటే అవయవంగా వచ్చింది కాబట్టి మొత్తం సమాసాంతం అంటే ఉపరాజన్ ఆ ఇది మొత్తం టచ్ ప్రత్యయంతో కూడా టచ్ ప్రత్యయం కలుపుకుని తీసుకుంటాం ఉపరాజన్ ఆ ఇప్పుడు ఈ స్థితిలో ఉపరాజన్ ఆ ఇక్కడ విభావ సంజ్ఞ ఉంది కాబట్టి దీనికి టచ్ ప్రత్యయం ఇక్కడ టచ్ ప్రత్యయం కదా ఆ టచ్ ప్రత్యయంతో సమాసం కావడం చేత టీ భాగం లోపమైంది మహోదయ टच प्रत्यय के समास और अवयव होने के कारण तत् सहित उपराज्य అవిభావ సమాస్ అవిభావ సమాస్ చెప్పబడుతున్నాడు అందుకే ఇక్కడ నావ్యీ భావ దత్వంతో పంచమ్య ప్రకారంగా అకారాంత అవిభావం అని స్వీకరించి ఇక్కడ సూక లోపం చేసుకుంటామట అంటే సూక లోపం కాదు సూస్థానంలో అమ్మ వచ్చేస్తుందన్నమాట అది మొత్తం టచ్ ప్రత్యాంత ఉపరాజన ప్రాతిపదికం కాబట్టి ఆ ప్రాతిపదికం చేత ఇక్కడ మనకు నావ్యీ భావ దత్వంతో పంచమ్య ప్రకారంగా అకారాంత ప్రాతిపదికానికి నిమిత్తంగా ఉత్తరంగా ఉన్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయం అంటే సుస్థానంలో మనకు అమ్మ చేసుకున్నామంట అందుకు ఉపరాజ అమ్మ అంటే టీభాగం లోపించుతామంట అంటే అనుభాగం లోపించున్నామంట అప్పుడు ఉపరాజ టచ్ లో ఉండే ఆకలి కూడా ఉపరాజ సు ఇప్పుడు ఈ స్థితిలో నావ్యే భావ దత్వంతో పంచమ్య ప్రకారంగా చూస్తున్న అమ్మ అవి పూర్వ ప్రకారం కలుపుకుంటే ఉపరాజ్యం అనే రూపం మనకు సిద్ధిస్తుంది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ముఖ్యంగా అనశ్చన అనంత ప్రాతిపదికం అర్థం చేసుకుని మనకు టచ్ ప్రతిని తెచ్చుకున్నామట టచ్ ప్రతిని తెచ్చుకున్నాం కాబట్టి ఉపరాజన్ అలా వచ్చేసిందన్నమాట అదే ఇక్కడ మనకు అంతిమంలో టీబాన్ లోపల తర్వాత టచ్ లో ఉండే ఆకారం కలుపు ఉపరాజ సో ఉపరాజ అమ్ము ఉపరాజం ఈ రకంగా మనం ఆమె పూర్వ ప్రకారం కలుపుకుంటాం ఈ రకంగా అర్థం చేసుకున్నాం అలాగే అధిరాజ్యం కూడా ఇదే విధంగా అర్థం చేసుకున్నాం రాజసు అధికృతం అధిరాజ్యం ఇక్కడ ఉపాసు అని చెప్ప అదిసు రాజనింగస్ పెట్టుకుంటాం ఉపసు అదిసు రాజనింగస్ మిగిలిన ప్రక్రియ అంతా అధిరాజన్ టచ్ అధిరాజన్ ఆ సు మళ్ళీ అధిరాజన్ ఆసు ఇలా వచ్చేసి అంత్యంలో అమ్మ వస్తుంది సుస్థానంలో ఆమస్థానంలో అమ్మ పూర్వ ప్రకారం కలుపుకున్నట్లయితే అధిరాజం అనే రూపం మనకు సిద్ధిస్తుంది అనమాట విభక్తి అర్థంలో సమాసం చేసుకొని మిగిలినటువంటి కూడా పూర్వవర్తకు అర్థం చేసుకున్నమాట విభక్తి యొక్క అర్థంలో ఏంటి అవ్యయం విభక్తి ఇక్కడ విభక్తి అర్థం అన్నమాట అక్కడ పైన చెప్పుకున్నాం అవ్యయం విభక్తి సమీపార్థంలో మనం సమాసం చేసుకున్నాం ఇక్కడేమో విభక్తి అర్థం సమాసం చేసుకుంటాం మిగిలిన ప్రక్రియ అంతా పైన చెప్పిన విధంగానే ఉపరాజం ప్రక్రియ పద్ధతి విధి విధానం ఎలా చెప్పుకున్నామో అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఇదే విధంగా రూపం సిద్ధిస్తుంది రాజస్సు అధికృతం అధిరాజం ఆ రకంగా రూపం సిద్ధిస్తుంది అన్నమాట ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ద్విపురి త్రిపురి అనే శబ్దాలు వచ్చాయి ఇక్కడ ద్వౌ పురౌ సమాహరితే త్రిపురి ఇవి కూడా పరిశిష్టంలో ఉన్నాయి మనకు అన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ద్వే పురౌ సమాహరితే ద్విపురి ద్వే పురౌ సమాహరితే ద్విపురి ఇక్కడ ఇచ్చినటువంటి విగ్రహ వాక్యానుసారంగా ద్వి ఔ ఇక్కడ పురవ్ అంటున్నారు ఇక్కడ మూల శబ్దం పురి శబ్దం అంట ద్వి ఔ పురు ఔ ద్వి వచ్చిన కదా ద్వే పురవ్ అంటున్నామాట అందుకే తద్దితార్థోత్తర పద సమాహారే ప్రకారంగా మనం సమాసం చేసుకుంటాం అలాగే సమాసం చేసుకొని తద్దిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక ఉంటుంది కాబట్టి మన ప్రాతిపదిక అవయవస్య సుపహలుక్ పోతుంది ప్రాతిపదిక అవయవం యొక్క సుప్ ఏదైతే ఉందో దానికి లుక్ చేసుకుంటాం అందుకే ద్వి ఔ పుర ఔలో ఉండే ఔ విభక్తులు ఏవైతే ఉన్నాయో అవి లుక్ అవుతాయి అన్నమాట
అయిపోయిన ద్విపురు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఈ స్థితిలో దిక్ పూరబ్ధు పతామానక్షే అనే సూత్రం ప్రకారంగా సమాసంత ఆ ప్రత్యయం వస్తుంది. అంటే సమాసంత దిక్ పూరబ్ధు పతామానక్షే ప్రకారంగా ఆ సూత్రం సమాసానికి అంతిమంలో అంటే ద్విపురు సమాసం అయిపోయింది, ద్విగు సమాసం అయిపోయింది, సంఖ్యావాచి పూర్వంలో ఉంది కాబట్టి ఈ ద్విగు సమాసం అయింది కాబట్టి ఆ సమాసాంత ఆ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ద్విగు సమాసం కాబట్టి ద్విపురు. అందుకే ద్విపురు అని చెప్పి సమాసంతా ఆ ప్రత్యయం తెలుసుకున్నాం. దిక్ పూరబ్ధు పతామానక్షే అనే సూత్రం ప్రకారంగా సమాసంతా ఆ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే ద్విపురు. ఇప్పుడు ఈ స్థితిలో సమాసంత ప్రత్యయం కాబట్టి ఇది తద్దిత ప్రత్యయం కాబట్టి క్రిత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా సమాసాంత ద్విపురు శబ్దానికి అంటే ద్విపురు అంటే దానికి అవయవంగా ఉన్నట్లయితే, అవయవంగా భావించినట్లయితే క్రిత్ తద్దిత సమాసాశ్చ సమాసాంత అంటే ద్విపురు కాహి భాగం కాబట్టి ద్విపురు అంటే దిగు ప్రత్యయం యొక్క అంతర్గతంలోకి వచ్చేస్తుంది కాబట్టి ద్విపురు శబ్దానికి అంతర్గతంలో వస్తుంది కాబట్టి ద్విపురు ఇతన భాగ ద్విసంధ్య కహాయ అంటే ద్విపురు ఇంత భాగం ఏదైతే ఉందో మిగిలిన అంశాంతో వదిలేసి ద్విపురు ఈ భాగం ద్విగు సంజ్ఞకంతో యుక్తమై ఉందన్నమాట. సంఖ్యావాది పూర్వంలో ఉంది కాబట్టి ద్విగోహు ప్రకారంగా అకారాంత ద్విగు సంజ్ఞకు మానకలు గీపు వచ్చేసిందన్నమాట. ద్విగోహు ప్రకారం ద్విగు సంజ్ఞకు అకారాంత ప్రాప్తుంది కాబట్టి అక్కడ మనకు గీ ప్రత్యయం తెలుసుకున్నామట. అందుకే ద్విపురు గీప్ సు ద్విపురి గీప్ కర్మను లోపం చేస్తే ద్విపురి అనే రూపం సిద్ధిస్తుంది. తర్వాత ఎంతాత్ ఆబంతాత్ అనే నియమానుసారంగా సుప్రత్యానికి హలంగ్యాది లోపం చేసుకుంటామట. అందుకే సులోపిస్తుంది, ద్విపురి అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ఆ ప్రత్యయం సమాసం యొక్క అవయవం కానట్లయితే అప్పుడు ద్విపురికి అకారంత నా హోనే కారణం ఈ ప్రత్యయం కూడా రాదనమాట. ఇక్కడ ఆ ప్రత్యయం సమాసానికి అవయవంగా ఉంది కాబట్టి ద్విపురికి ఆకారాంత లేదు కాబట్టి మనకు ఈ ప్రత్యయం తెలుసుకున్నామట. అంటే ద్విపుర అకారాంత కాదనమాట. అంటే ఎక్కడైతే అకారాంత ప్రాతిపదికం ఉంటుందో అక్కడే అది ఇక్కడ ఇది ఆ ప్రత్యయ సమాసక అవయవం నా హో సమాసానికి అవయవం కానట్లయితే ద్విపురికే అకారాంత ద్విపురి శబ్దానికి అకారాంత కాదు కాబట్టి ఈ ప్రత్యయం ఇప్పుడు ఇక్కడ రాలేదన్నమాట. ఆ రకంగా మనం ద్విపురి శబ్దం ఎలాగా మనం చూసామో ఇంకా స్త్రీగా ద్విపురి అకారాంత ప్రాతిపదికం కాబట్టి ఇక్కడ ఇంగీపు కూడా వచ్చేస్తున్నాం. ఇంగీపు వచ్చినప్పుడు ద్విపురి అనే రూపం సిద్ధిస్తున్నాం. మనం చెప్పుకున్నాం ఇక్కడ ద్విపురి శబ్దం వచ్చిన తర్వాత ఈ స్థితిలో ద్విగో అనే సూత్రం ప్రకారంగా ఇది ద్విగు సంజ్ఞకు వర్ణం కాబట్టి మనకు ద్విగో అనే సూత్రం ప్రకారంగా అకారాంత ద్విగు సంజ్ఞక మానకం ద్విగు సంజ్ఞకంగా తీసుకొని ఇక్కడ మనం గీప్ తెచ్చేసుకుంటాము. ఏ సూత్రం ప్రకారం? ద్విగో అనే సూత్రం ప్రకారం ద్విగు సంజ్ఞక ప్రాతిపదిక ఇంగీ ప్రత్యయో భవతి అని చెప్పి ఇక్కడ ఇంగీ ప్రత్యయం వస్తుంది. అంటే ద్విపురి గీప్ సు కాని మొదలు గీప్ కాని మొదలు వేస్తే ఈ మిగిలినమాట. అందుకే ద్విపురి సు వస్తుంది. ఆ సుకి హలంగ్యాబి లోపం చేసినట్లయితే ద్విపురి అలాగే త్రిపురి శబ్దాలు కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ద్విపురికి సమానంగానే ఇక్కడ త్రిపురి కూడా తీసుకోవాలని చెప్పి ద్విగోహ అనేది ఇక్కడ గమనించాలి. ఇక్కడ శ్రీమతి సంఖ్య మారిపోతుంది. అలాగే కోశశ్చ నిషశ్చ యస్యాహ కోశ నిషదిని మన ఈ ఉదాహరణ చెప్పుకున్నాం కదా. కోశశ్చ నిషచ్చ యస్యాహ కోశ నిషదిని దీని యొక్క మీనింగ్ ఇక్కడ ఇచ్చినమాట. విగ్రహవాక్యం గమనించినట్లయితే కోశశ్చ నిషచ్చ యస్యాహ దేనికైతే అనే అర్థంలో ఇక్కడ కోశసు నిషత్తసు ఇక్కడ రెండు కూడా ద్వంద్వ సమాసంలో ఉన్నాయన్నమాట. అందుకే చార్తే ద్వంద్వ ప్రకంగా అలాగే సమాసం చేసిన తర్వాత ప్రాతిపదిక వస్తుంది కదా. ఆ ప్రాతిపదికానికి సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా సుపోధాతు ప్రాతిపదిక ప్రకారంగా సుప్లుక్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈ స్థితిలో కోశసు నిషదస్సులో ఉండే మధ్యలో ఉండే సులు విభక్తులు లోపించాయన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో కోశ నిషద్ టచ్
కోశ నిషద్ధ టచ్. కోశ నిషద్ధ టచ్ అంటే టచ్ ప్రత్యయం తీసుకుంది. సమాసం టచ్ ప్రత్యయం అంటే ఏదంత వస్తుంది? ద్వజవరార్ధాత్ ధనితో డాచ్. ద్వజవరార్ధాత్ ద్వంద్వాచ్యుతశహాంతాత్ సమాహారే అనే సూత్రం ప్రకారంగా సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. సమాసాంత టచ్ ప్రత్యయం వస్తున్నాడు. అందుకే కోశ నిషద్ టచ్. కోశ నిషద్ టచ్. టచ్ ప్రత్యయం అనుమతి ఆ మిగిలింది. ఇక టచ్ అనేది సమాసాంతం కాబట్టి కోశ నిషద్ అలా వచ్చేసింది అన్నమాట. టచ్ ప్రత్యయం వచ్చిందా? టచ్ అనుమతి కోశ నిషద్ ఆ. ఇప్పుడు ఆ భాగం ఎంతైతే ఉందో కోశ నిషద్ ఆ అని చెప్పాం కదా, ఇక్కడ ద్వంద్వ సంజ్ఞకంతో చెప్తున్నటువంటి అకారాంత ద్వంద్వ సమాసం కాబట్టి అకారాంత ద్వంద్వ సమాసం కాబట్టి ద్వంద్వోపతాప అనే సూత్రం ప్రకారం ఇని ప్రత్యయం వస్తుందన్నమాట. వస్తుంది ఇని ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే కోశ నిషద్ పక్కన ఇని ప్రత్యయం వచ్చింది, టచ్ ప్రత్యయం వచ్చింది కదా. ఆ టచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ద్వంద్వాపతాప అనే సూత్ర నియమానుసారంగా ఇక్కడ ఇని ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఎక్కడ వచ్చింది? కోశ నిషద్ ఆ. ఈ భాగంలో ద్వంద్వ సంజ్ఞకంతో యుక్తమైనటువంటి అకారాంత ద్వంద్వ సమాసం కాబట్టి ఆ ద్వంద్వోపతాప అనే సూత్రం నియమానుసారం ఇని ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇని ప్రత్యయం వచ్చింది కాబట్టి మనకు కోశ నిషద్ ఇని. ఇని కారణంలో ఇని మిగులుతుంది. తదిత సమాసాశ్చ ప్రకారం ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత రిణ్యేభ్యో ngీ ప్రకారం ngీ ప్రత్యయం తెచ్చుకొని కోశ నిషదిని ngీ. అలాగే కోశ నిషదిని అనేది మనకు సిద్ధిస్తున్నాం. ఇక్కడ సు వస్తుంది, సుకి హంగ్యాలు లోపం చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఇని ప్రత్యయం కదా, రిణ్యేభ్యో ngీ ప్రకారం ngీ ప్రత్యయం వస్తున్నాం. అందుకే కోశ నిషదిని అనేది మనకు కోశ నిషదిని, తర్వాత పక్కన ఈ కలిపి కోశ నిషదిని అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే శ్రక్ త్వచిని కూడా అర్థం చేసుకోవాలి. కేవలం శ్రక్సు త్వచ సు అని చెప్పి మళ్ళీ చాలా ఉందో ప్రకారంగా మనకు రూపసిద్ధి ప్రక్రియ చెప్పిన అలా చేసుకుంటూ మనకు ఈ రూపాన్ని ముందు తీసుకెళ్ళాలన్నమాట. అంతకంటే ముందు ఇక్కడ మళ్ళీ విగతో ధురహ విధురహ ఉదాహరణ ఇచ్చారన్నమాట. విసు ధురుసు విగతో ధురహ విధురహ అంటే ఇక్కడ విగత పంచమి కాకుండా ప్రథమ తీసుకుని విగత ధురహ విధురహ అంటే వీసు ధర గస్. వీసు ధర గస్ ధుర గస్. ఈ స్థితిలో మనకు ప్రాతత్వ సమానం చేసుకుంటామట. ప్రాత ఉపసర్గ క్రియాయోగ ప్రకారంగా క్రియాయోగంలో ఉపసర్గలు ఏవైతే వస్తాయో అలాగే ప్రాత సమాసం అంటే మనకు సామాన్య సమాసం చేసుకొని అంటే వి అనే ఉపసర్గానికి ధుర అనే ప్రాతిపదిక రెండు మధ్య సమాసం చేసినట్లయితే ఆ సమాసం చేసిన తర్వాత మనకు ప్రతి సూత్రం ప్రకారం సమాసం అవుతుంది. సుపో ధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా సుప్రయోగం చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు విధులు మిగులుతుంది, మధ్య నుండి విభక్తి లోపించింది. ఇప్పుడు ఈ స్థితిలో రిక్ పూరబ్ధు పదామాన క్షేపక ఆ ప్రత్యయం వస్తుంది. విధులు ఆ. ఇప్పుడు ఆకే అకారానికి సమాసాంతం కావడం చేత విధుర ఇతనా భాగము మాత్రము విధురులో ఆ ఇతనా భాగము తత్పురుష సంజ్ఞకం అయిందనమాట. అంటే విధురులో శబ్దంలో ఇక్కడ ఆ అనేది పూర్తిగా ఉందన్నమాట. అది తత్పురుష సంజ్ఞకంతో పేరు పెట్టుకున్నాము. ఇక్కడ తత్పురుష సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి తత్పురుషే కృతా బహుళం తత్పురుష తుల్యార్థ అనే సూత్రం ప్రకారంగా తత్పురుషే తుల్యార్థైర తులోపమాభ్యాం అలా ఉంటుంది సూత్రము. ఆ సూత్రం ప్రకారంగా పూర్వపదానికి ప్రకృతి స్వరం ప్రాప్తమైంది. ఏం స్వరము? ప్రకృతి స్వరం అంటే ప్రాతిపదిక స్వరం ప్రకృతి స్వరం అంటామంట. అందుకే నిపాత ఆద్యుదాత్తాహ ప్రకారంగా
ఇక్కడ వి ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఇక్కడ నిపాత ఆద్యుదాత్త ప్రకారం వీకి ఉదాత్తం అయిపోయింది. అలాగే అనుదాత్తం పదమైక వర్జ్యం ప్రకారంగా మిగతావన్నీ కూడా నిఘాతలు అవుతాయి అన్నమాట. అంటే అనుదాత చిహ్నాలతో యుక్తం అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే అనుఘాతానికి నిఘాతం అయిపోయిందో అంటే స్వరం గుర్తించబడ్డామో అప్పుడు ఉదాత్తాద్ అనుదాత్తస్య స్మృత ప్రకారంగా ఏకశృతి వినిపిస్తుంది అన్నమాట. ఈ రకంగా విధురహ అనే శబ్దం మనకు సిద్ధిస్తుంది. విధురహ వి పూర్వక ధుర ధాతు చేత మనం ప్రయత్నం చేసుకుని విధురహ అనే రూపాన్ని మనం తయారు చేసుకున్నాము. అది ఇక్కడ ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అలాగే యది ఈ ఆప్రత్యయం అనేది సమాసాంతం కాకపోయినట్లయితే, ఇది ఈ ఆప్రత్యయం సమాసం కానట్లయితే ఆద్యుదాత్త ప్రకారంగా అనేది ప్రత్యస్వరం వస్తుంది. అంటే ఆది ఉదాత్త స్వరం వస్తుంది. తర్వాత సతిశిష్టో స్వరో బల్యాని ప్రకారంగా రెండు సమాన బలంతో యుక్తమైనటువంటి ప్రత్యయాలు మనకు ప్రాప్తమైనప్పుడు అక్కడ ఏది తీసుకోవాలంటే మనం ప్రశ్నించినట్లయితే బహుదేవ ప్రకృతి పూర్వపదం ప్రకారంగా ఇక్కడ మనకు ఆద్యుదాత్తశ్చ ఎప్పుడైతే ప్రత్యయం రాలేదో ఆద్యుదాత్తశ్చ ఆ ప్రత్యయం వచ్చేసి మనకు ఆది స్వరం వచ్చేసింది. అది నష్టం కావడం వల్ల మళ్ళీ విధులంలో కూడా మొదట్లో ఏ రూపం ఉన్నదో అది రూపం వచ్చేసింది అన్నమాట. ఇది సమాసం యొక్క భాగం కాబట్టి వేరుగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది సమాసం యొక్క భాగం కాబట్టి వేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ ఈ రకంగా రూపం మనకు ఇచ్చారన్నమాట. సమాసం యొక్క అంగభూతం కాబట్టి ఇక్కడ మనకు వేరువేరుగా స్వరం ఇవ్వలేదు, ఒకే విధంగా ఇచ్చారు. ఈ రకంగా ప్రగతో దురహ ప్రధురహ అని చెప్పి మనం అని తెలుసుకోవాలి అనే అర్థంలో మనకి ఇక్కడ ఉదాహరణ తీసుకున్నాను. అలాగే అంతిమ ఉదాహరణ ఉచ్చైర్ధురస్య ఉచ్చైర్ధురః. ఉచ్చైర్ధురస్య ఉచ్చైర్ధురః. ఇక్కడ కూడా మనం బోధి సమాసం చేసిన తర్వాత ఆ ప్రత్యయం వస్తుంది. సమాసాంత ప్రత్యయం కాబట్టి వెంటనే ఆ ప్రత్యయం వస్తుంది. దానికి మళ్ళీ వెంటనే సమాసం యొక్క అవయవం కాబట్టి బహువ్రీహౌ ప్రకృతియా పూర్వపదం ప్రకారంగా పూర్వపద ప్రకృతి స్వరం వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఉచ్చైహి కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా పూర్వపద ప్రకృతి స్వరం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ ప్రకృతి స్వరం వచ్చింది కాబట్టి పిశోంతో దాత్త ప్రకారంగా ఇక్కడ ఐకారం ఉదాత్తం వచ్చేస్తాం. అంటే ఉచ్చైర్ధురస్యలో ఉచ్చైర్ధురః ఇక్కడ మనకి ఏమనుకున్నాం, పూర్వపద ప్రకృతి స్వరం కావడం చేత పూర్వపదం అంటే ఇక్కడ ఉచ్చై పూర్వపదం, ధురః ఉత్తర పదం అన్నమాట. ధుర ఉత్తర పదం అంటే ఇక్కడ పూర్వపదం అనేది ప్రకృతి స్వరం కాబట్టి పిశోంతోదాత్త ప్రకారంగా ఐకారం ఉదాత్తంగా వచ్చేసింది అన్నమాట. అందుకే మిగిలినవన్నీ కూడా ఉదాహరణకు ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఉచ్చైహి బహుదేవ ప్రకృతి పూర్వపదం కాబట్టి ఇక్కడ విశేషంగా ఆ ప్రకృతి స్వరం చేసుకోవడం ముఖ్యంగా గమనించబడింది. అందుకే ఉచ్చైర్ధురస్య ఉచ్చైర్ధురః అని చెప్పి మనం రూపం ప్రస్తావించుకున్నాము. ఈ రకంగా ఉచ్చైర్ధురస్య ఉచ్చైర్ధురః అనే రూపాలు మనకు సిద్ధిస్తామన్నమాట. అది ఇక్కడ సమాసాంత వచ్చినప్పుడు రూపం యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూసాము. కాబట్టి ఈ రకంగా ఉచ్చైర్ధురస్య ఉచ్చైర్ధురః అనే రూపం మనకు సిద్ధిస్తాయి. ఇది ఆ ప్రత్యయం అనేది సమాసాంత ప్రత్యయం కానట్లయితే
అప్పుడు ప్రత్యస్వరంగా ఉంటుందంట. అప్పుడు ఏమొస్తుంది, ప్రత్యస్వరం యొక్క ఉదాత్తం ఏదైతే ఉందో అదే స్వరం ప్రధానంగా తీసుకుంటామంట. బహువ్రీహౌ ప్రకృతయా. చెప్పండి. జీ ఎవరు చెప్పండి. అంటే ఇక్కడ ఒక సూత్రం ఇచ్చారండి. బహువ్రీహౌ ప్రకృతయా ప్రకృతి పూర్వపదం. పూర్వపదం. ఆ సూత్రంలో పూర్వపద ప్రతిస్వరం వస్తున్నామంట. పూర్వపదం ప్రకృతి స్వరం ఇచ్చేస్తారు. పూర్వపదం కానీ ప్రతిస్వరం వస్తుంది కాబట్టి పిషోంతోదాత్త ప్రకారంగా పిట్ సూత్రం అనేది. పిషోంతోదాత్తది పిట్ సూత్రం, కొంచెం సూత్రపాఠం ఉందామంట. అందులో ఐకారానికి ఉచ్చైర్ దుర అని చెప్పిన ఐకారానికి ఇక్కడ శేషం ఉదాత్తం వచ్చిందన్నమాట. ఫస్ట్ ఇదక్క మనం అర్థం చేసుకోవాలి. మహోదయ, అర్థం అవుతుంది. జీ చెప్పండి. ఈ ఉదాహరణలో ఈ రూపసిద్ధులు చేశాం కదా, ఈ 5 సమాసాల్లో వచ్చిన వీటి అర్థాలు కొద్దిగా చెప్తారండి. ఏంటండి అర్థం, మీనింగ్ మన రూపసిద్ధులు చేశాం కదా, వీటి మీనింగ్లు మీనింగ్ చెప్పండి క్లియర్ అండి. అంటే ఇది వాక్యం అంటే నీచే మన కొద్దిగా తెలుస్తోంది. దురం అంటే మధ్య భాగం నాభి ప్రదేశం ఉంటుంది, దుర అంటామంట. ఎత్తుగా ఉండే దురము నాభి ప్రదేశం. ఓకే, నాభి ప్రదేశం. విగత దురహ విదుర అది అర్థం కాలేదు. విదురాహ అది అర్థం కాలేదు. విదురహ అని చెప్పుకున్నాం. అలాగే కోశశ్చ నిషచ్చ కోశ నిషధి. విదురహ అంటే మనిషి పేరా అసలు ఏంటది? కోశ నిషధిని మనం చూడాలండి. మనం ఇక్కడైతే మా స్త్రీలింగంలో ఇచ్చేది కాబట్టి సంధ్యావాస శబ్దంగా తీసుకోవచ్చు. కోశ నిషధిని సంధ్యావాస శబ్దం. ఇది ఎందుకు కోశ శబ్దం తీసుకున్నామట. అది అర్థవంత పదమే. ఇక్కడ ఈ వ్యక్తివాచక శబ్దమా లేదంటే ఒక ద్రవ్యవాచక శబ్దమా పదార్థవాచక శబ్దం అనేది మనం చూడాలి. అక్కడ నిషధ శబ్దం కలిపిన తర్వాత సమస్త పదం అయిపోయింది. ఆ సమస్త పదం చేత మనం స్త్రీలింగంలో ప్రత్యయం తెచ్చుకున్నాం. కోశ నిషధిని అనేది వచ్చింది. అలాగే మహోదయ్. నా పూజనాత్, నా అవ్యయపదం పూజనాత్ పంచమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి సమాసాంతాః తద్దితాః జ్ఞాపదాత్పదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః పూజన వచనాత్ ప్రాతిపదికాత్. సూత్రంలో పూజనాత్ శబ్దం ఇచ్చామంట. పూజన వచనాత్ ప్రాతిపదికాత్ ఉత్తరా ఏ శబ్దాః పూజన వచనాత్ పూజన వాచి ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో పూజన వచనాత్ ప్రాతిపదికాత్ ఉత్తరాహ ఏ శబ్దాః, ఈ పూజావాచి ప్రాతిపదికానికి ఉత్తరంగా ఏ శబ్దాలు అయితే ఉన్నాయో తేభ్య, ఆ శబ్దాలతోటి ఉత్తరంగా ఉండే శబ్దాలు ఏవైతే వాటితోటి తేభ్య సమాసాంతాః ప్రత్యయాః నా భవంతి. సమాస ప్రత్యయాలు ఇక్కడ రావన్నమాట. సమాసాంత ప్రత్యయాః నా భవంతి, సమాసం ప్రత్యయాలు రావు ఇక్కడ. అందుకే ఇక్కడ శోభనో రాజా సురాజా, అతిశయితో రాజా అతి రాజా, సుగౌ అతిగౌ అని చెప్పి ఉదాహరణ ఇక్కడ ఇచ్చారన్నమాట. కానీ పూజావచనాత్ పూజావాచి ప్రాతిపదికం చేత ఉత్తరా ఏ శబ్ద, ఉత్తరంలో ఉండే శబ్దాలతో వాటితోటి సమాసాంత ప్రత్యయాలు రావు. అంటే పూజావాచి ప్రాతిపదికం ఉన్నట్లయితే ఆ పూజావాచి ప్రాతిపదికానికి ఉత్తరంగా ఏ శబ్దాలు అయితే ఉన్నాయో ఏభ్య సమాసాంత ప్రత్యయ నా భవంతి, వాటితోటి సమాసాంత ప్రత్యయాలు రావని చెప్పి ఈ సూత్రం పూజా వచనంలో మాత్రమే, అంటే పై సూత్రం ప్రకారం ప్రాప్తమవుతుంటే నిషేధించిందన్నమాట. అలాగే పూజన వాచి ప్రాతిపదికం చేత సమాసాంత అధికారంలో చెప్పినటువంటి ప్రత్యయాలు రావు. అంటే ఈ సమాసం అధికారం, ఈ అధికారం ఎక్కడొచ్చినా కూడా ఈ నియమం ప్రకారంగా మనకి ఇక్కడ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటామంట. అది ఇక్కడ రాజా సఖిభ్యష్ట ఘోర తద్దితులుకి వెని ఉపరాజన్ అతిరాజన్ ఉపగౌహు, ఇక్కడ ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం గమనించినట్లయితే
రాజన్ శబ్దం అంతిమంలో ఉంది కాబట్టి మనకు గో అంతిమంలో ఉండే శబ్దం చేత టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. టచ్ ప్రత్యయం రాగానే అనుబంధంలో ఇక్కడ పూజనవాసి సుప్రత్యయం అలాగే అతి ఈ శబ్దాలు నుండి ఏవైతే ఉన్నాయో సు ప్లస్ అతి ఇవి పూజనవాచి సు అదు పూజనవాచి అతి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉత్తరంగా వర్తమానంలో ఉన్నటువంటి రాజన్ శబ్దం అయితే ఉందో ఇక్కడ మనకు సురాజా అంటున్నాము, అతి రాజా అంటున్నాం. ఇక్కడ సు ప్లస్ అతి ఏవైతే ఉన్నాయో ఇక్కడ సు అలాగే అతి ఈ రెండు ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అలాగే గౌ శబ్దం చేత కూడా మనకు ఇక్కడ సమాసాంత ప్రత్యయాలు రావు అని చెప్పి విశేషంగా ఈ సూత్రము నిషేధిస్తున్నామంట. అందుకే పూజన వచన ప్రాతిపదిక ఉత్తరా ఏ శబ్దాతే సమాసాంత ప్రత్యయ నా భవంతి అని చెప్పుకున్నాము. సురాజ మంచి రాజా, అతి రాజా ఎక్కువ సామర్థ్యం కలిగిన రాజా అలా చెప్పుకోవచ్చు. అచ్చద అంటే మంచి రాజా, సుగౌ అచ్చి గౌహు ఈ రకంగా సామాన్య శబ్దాలు ఇచ్చారు. అచ్చి అతి గౌహు ఇవన్నీ కూడా స్వతి పూజాయం ఈ వార్తికం చేత మనకి ఇక్కడ వార్తికం సహాయ తీసుకునేది కూడా పూజార్థక శబ్దంగానే తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకు రాజని ప్రాతిపదికం కాబట్టి మనకు ఎందుకంటే పూజా వచన ప్రాతిపదిక ఉత్తరాహ శబ్దాహ ఏ ఆ శబ్దాలతోటి మనకి ఇక్కడ సూత్రార్థం ప్రకారంగా ప్రత్యయాలు రావని చెప్పి నిషేధించుకున్నామట. అందుకే అన్ని సందర్భాలు శోభనో రాజా సురాజా, అతిశయితో రాజా అతి రాజా, సుగౌ అతి గౌ అనే రూపాలు మనకు ఈ రకంగా ఇచ్చారు. ఇవి కూడా మనకు పరిశిష్టంలో ఉన్నట్టున్నాయి. ఇది అలాగే ఇప్పుడు చెప్పిన రూపసిద్ధులు ఏవైతున్నాయో అవి కూడా మీరు ఒకసారి గమనించండి. అస్తు ఈ లాస్ట్ సూత్రం చూడండి. కిమహ క్షేపే, కిమహ పంచమి విభక్తి ఏకవచనం, క్షేపే సప్తమి విభక్తి ఏకవచనం. అనుదిత్తి వచ్చేసి న సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనుదిత్తి వస్తున్నాయి. అర్థః క్షేపే వర్తమానో యః కిం శబ్దః తస్మాత్ పరేభ్యః సమాసాంతాః ప్రత్యయాः న భవంతి. క్షేపే వర్తమానో యః కిం శబ్దః క్షేపార్థంలో నిందార్థంలో వర్తమానంగా ఉన్నట్టు ఏదైతే కిం శబ్దం ఉందో అటువంటి కిం శబ్ద ప్రాతిపదికం చేత సమాసాంత అంటే సమాసానికి అంత్యంలో వచ్చే ప్రత్యయం అంట. సమాసాంతాః ప్రత్యయాः న భవంతి. సమాసానికి అంత్యం వచ్చే ప్రత్యయం రావు. ఒకవేళ నిందార్థం ఉన్నట్లయితే క్షేపే అందుకే సూత్రం క్షేపే వర్తమానే క్షేపార్థం నిందార్థం వర్తమానంగా ఉన్నట్లయితే యః కిం శబ్ద అంటే క్షేపార్థం నిందార్థం వర్తమానంగా ఉన్నటువంటి ఏదైతే కిం శబ్దం ఉందో అటువంటి శబ్దం చేత కిం శబ్ద పదేభ్య సమాసాంతాత్ ప్రత్యయ తర్వాత ఉండే సమాసానికి ఇక్కడ ప్రత్యయాలు రావని చెప్పి నిందార్థం గమ్యమానంగా ఉన్నప్పుడు ఉల్లేఖించబడింది. క్షేప అనేది నిందార్థం తీసుకున్నాం. అలానే కిం శబ్దం చేత సమాసాంత ప్రత్యయము రాదు. కిం శబ్దం చేత సమాసాంత ప్రత్యయం రాదు. కానీ రాజా సఖిభ్యష్ట ఘోర తద్దితలుకి దూరం టచ్ ప్రత్యయం ప్రాప్తమవుతుంటే ఈ నిషేధించిందన్నమాట. అందుకే కిం రాజా ఆదిలో మనకు కిం క్షేపే సూత్రం ప్రకారం సమాసం చేసుకున్నామండి. కిం రాజా కిం సఖా అని చెప్పి మనం ముందుకు చూసాం. ఆ సందర్భం ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడి కిం రాజా యో నా రక్షతి అటువంటి రాజే ఏ రాజు ఎవరిని రక్షించడు అంటే ప్రజలను రక్షించడు. కిం సఖా యో అభిద్రోహ్యతి అటువంటి సఖా అంటే అటువంటి మిత్రుడు లేదా మిత్రురాలు మిత్రుడే కాదు యో అభిద్రోహ్యతి అంటే అభిద్రోహం చేస్తున్నారు అంటే ద్రోహం చేస్తున్నారు. కిం గౌహు యో నా వహతి అటువంటి గోవుతో ఏం లాభం ఏం ప్రయోజనం యో నా వహతి. అలాగే కిం గౌహు యో నామ వహతి అని చెప్పి ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడ్డాయి అన్నమాట. కిం రాజా కిం సఖ అలాగే కిం గౌహు
అని చెప్పి ఇక్కడ నిందార్థం మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి మనం విశేషంగా టచ్ ప్రత్యయం సమాసాంత ప్రకారం నడుస్తున్నమాట. కిమహ క్షేపే అనే సూత్రం కిం అనే వర్తమానంలో ఉన్నటువంటి కిం శబ్దం కాబట్టి ఆ ప్రాతిపదికం చేత సమాసాంత ప్రత్యయం రాదు అని చెప్పి ఈ సూత్రం కూడా ఇక్కడ ప్రస్తావించింది. వస్తు ఈ రకంగా మనకు కిం రాజా, అలాగే కిం సఖ, కిం గౌహ్ అనే రూపాలు మనకు సూత్రం ప్రకారంగా మనకు ఇక్కడ రూపసిద్ధ రూపంలో మనం పూర్వవర్తి ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు వచ్చింది ఏంటంటే రాజా సఖి బెస్ట్ పైన చూసాం పరిశిష్టం చెప్పేటప్పుడు గోద తదితరులకి ఈ ప్రత్యయాన్ని ఆధారంగా తీసుకుని టచ్ ప్రత్యయం ప్రాప్తమవుతుంటే నిషేధిస్తూ కిం రాజా ఆదిలో కిం క్షేపే ప్రకారంగా సమాసాంత ప్రత్యయం తెచ్చి రూపం తయారు చేసుకుంటాం. అది ఇక్కడ ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. మస్తు ఇక్కడ అందుకే కిం నిందా మే వర్తమాన్ నిందార్థం వర్తమాన కిం శబ్దం ఏదైతే ఉందో సమాసాంత ప్రత్యయం కాదు. క్షేపార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి అందుకే మనం ప్రత్యయాలు తెచ్చుకోలేదు అన్నమాట. అది ఇక్కడ మనకు విశేషంగా చెప్పారు. అస్తు మరి కిం రాజ్యాలు కిం క్షేపే ప్రకారం ఇక్కడ మనం సమాసం చేసుకున్నాం. కిం రాజ్యాలు ఏం చేసుకున్నాం? కిం రాజ్యాలు మనకు ఉదాహరణ ఏవైతున్నాం అక్కడ కిం క్షేపే ప్రకారంగా క్షేపార్థం గమ్యమానంగా ఉందిగా సమాసం చేసుకుని మనం రూపాలు తయారు చేసుకున్నాం. ఈ రకం కిమహ క్షేపే అనేది సూత్రం యొక్క ఉదాహరణలు ఇవి. కిం రాజా యో నా రక్షతి, కిం సఖ యో నా బిల్లేది ఈ శ్లోకాంశం యొక్క భాగాలు. కిం గౌ యో నా వహతి, ఆవు ఏం లాభం మోయదో అంటే ఈ రకంగా భారం మోయదో వహించదో బాధ్యత పొదుపు ఉండదు అన్నట్టుగా ఇలాంటి అర్థం తీసుకుంటాం. మొత్తానికి ఇక్కడ నిందార్థం గమ్యమానంగా ఉంది. నిందార్థం గమ్యమానంగా ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా రాబోయే ప్రత్యయాలు నిషేధించుకున్నాము. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. వీటిలో రకం సందేహం ఉంటే తెలుసుకుందామండి. చూడండి, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్తే ధన్యవాదాలు. మహోదయ.